మహాశివరాత్రిని పునస్కరించుకుని స్వామివారికి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ గ్రామోత్సవంలో స్వామివారు నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి మనిషిలోనూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనేటువంటి 6 శత్రువులు నివసించి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అట్టి శత్రుబాధ జ్ఞాన, భక్తి, వైరాగ్యములతోనే తొలగును. నందీశ్వరుడు జ్ఞానమునకు, వైరాగ్యమునకు, భక్తికి ప్రతీక. 14 భువనాలను ఏలేటువంటి ఆ పరమేశ్వరుని భక్తితో మెప్పించి ఆయనకు వాహనముగా ఒప్పించుకున్నటువంటి ఘనత ఆ నందీశ్వరునిది. అట్టి నందివాహనం పైన ఉన్నటువంటి ఆ కామాక్షి సమేతుడైన కపిలేశ్వర స్వామి యొక్క దర్శనము వల్ల మనలో జ్ఞానము, భక్తి, వైరాగ్యముల యొక్క పెంపొందింపు జరిగి ఆ అరిషడ్వర్గము నశించి కైలాస ప్రాప్తి కలుగుతుంది. కావున నంది వాహనారూఢుడైనటువంటి ఆ కపిలేశ్వరుని దర్శించి తరిద్దాం. ఓం శ్రీ నందివాహనారూఢాయ కామాక్షి సమేతాయ కపిలేశ్వరాయ నమః.